సౌందర్య లహరి లక్ష్యం ఏమిటని మీ అభిప్రాయం? అదే అంటే అమ్మని ప్రత్యక్షంగా మనము అనుకోగానే అమ్మ ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు వచ్చేస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుందండి. అలా అనిపిస్తుంది నాకు. దాన్ని కొద్దిగా మార్చి చెప్పండి. అనుకోగానే ప్రత్యక్షం అవుతుందంటారా, ప్రత్యక్షంగా ఉంటే మీరు అనుకుంటున్నారు? లేదు లేదు, అది ఆ శ్లోకంలోకి వెళ్ళి ఆ నిగూఢార్థం చూసి నేను వాళ్ళు చెప్తున్నప్పుడు అక్కడ ఓహో ఇదా, నాకు కూడా తెలియదు కదా, నేను వాళ్ళ కోసమని నేను ఒక 10 రకాల పుస్తకాలు తీసి దాని అర్థం చూసుకుని తర్వాత దీక్షితతో జోడించచ్చా, ఇక్కడ ఈ మాట ఉంది అక్కడ ఆ మాట ఉంది, అలా వైశ్వానర అనే మాట వస్తే ఎక్కడ వైశ్వానర ఉంది, ఇలా చూసుకుంటూ నేను చెప్పడంలో ఓహో ఇది కదా అమ్మతత్వం అని తత్వజ్ఞాన దృష్టితో విచారణ చేసినప్పుడు పరోక్షంగా ఉన్నటువంటి దైవం ప్రత్యక్షంగా కనపడుతున్నట్లుగా భావనలో మనకు అందుతుంది. వాస్తవానికి దైవం పరోక్షమా, ప్రత్యక్షమా, అపరోక్షమా? మానవ మేధస్సు బుద్ధికి 3 స్థాయిల్లో గుర్తించగలిగే శక్తి ఉంది. భగవంతుడు మానవోపాధిలో బుద్ధిని దయచేశాడు. బుద్ధి వికాసం ఉన్నటువంటి శక్తి ఈ మానవోపాధిలోనే ఉంది. ఆ బుద్ధి వికాసం ద్వారా మానవుడు ప్రత్యక్ష, పరోక్ష, అపరోక్ష జ్ఞానాలను పొందగలడు. అంటే కళ్ళెదురకుండా ఉన్నటువంటి దానిని ప్రత్యక్షమని అంటాం. కళ్ళెదురకుండా లేదు కానీ బుద్ధితో తెలుసుకోవచ్చు, దీన్ని పరోక్షం అంటాం. హృదయంతో చూస్తే అంటే దర్శనం ఇంద్రియాతీత దర్శనం అయితే ఈ ప్రత్యక్ష పరోక్షాలను దాటి అపరోక్ష స్థితిలో ఎప్పుడూ ఉంటుంది. ప్రత్యక్షమైనా ఎప్పుడూ ఉండదు, పరోక్షమైనా ఎప్పుడూ ఉండదు, అపరోక్ష స్థితిలో ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణ చెప్తాను మీకు. మీరే కంచి కామాక్షి దర్శనానికి వెళ్ళారు. వెళితే అక్కడ కంచి కామాక్షి అమ్మవారి ముందు ఉన్నంతసేపు మీరు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అది ప్రత్యక్ష దర్శనం. కానీ అమ్మవారంటే ఆ అడుగున్నర విగ్రహమేనా అని సందేహం వచ్చింది మీకు. అప్పుడు సౌందర్య లహరి దృష్టితో కామాక్షిని చూశారు. సౌందర్య లహరి దృష్టితో కామాక్షిని పరిశీలిస్తే అప్పుడు దర్శించిన కామాక్షి వేరే, కానీ అది పరోక్ష దర్శనం. అంటే మీరు చూసినటువంటి కామాక్షిని అందరికీ చూపెట్టలేదు. ఎవరైనా కానీ కామాక్షిని దర్శించాలంటే కంచి వెళ్ళవలసిందే అంటాం. అక్కర్లేదండి, మీరు సౌందర్య లహరిని జాగ్రత్తగా అనుసంధానం చేస్తే మీరున్న చోటే కామాక్షిని మీ మనోఫలకం మీద దర్శించవచ్చు. ఆ సౌందర్య లహరిని తత్వార్థ విచారణతో చూస్తే ఆ కామాక్షిని జగజ్జననిగా మీ మనోఫలకం మీద దర్శించవచ్చు. అది కామాక్షికైనా వర్తిస్తుంది, మీనాక్షికైనా వర్తిస్తుంది, విశాలాక్షికైనా వర్తిస్తుంది. మీరు మీ ఇష్టదేవత ఆరాధ్య దైవం ఏదైతే ఆ ఆరాధ్య దైవానికి సౌందర్య లహరిని వర్తింప చేయవచ్చు. అమ్మవారి రూపాలు అనేక రూపాలు, ఏ రూపానికైనా ఆ సౌందర్య లహరి వర్తిస్తుంది. అంతే కదా? నా ఇష్టదేవత దుర్గాదేవి అండి. అదేనండి, ఎవరైనా కావచ్చు. అమ్మవారికి ఇన్ని రూపాలనే దేవి భాగవతంలో చూస్తే మీరు అనేక రూపాలు కనబడుతుంది. రామకృష్ణ పరమహంస ఉగ్రకాళి, భద్రకాళిని ఉపాసించారు. కానీ ఆయనకి అమ్మవారు శాంతమూర్తి. ఇలా సౌందర్య లహరి దృష్ట్యా చూశారు. కలకత్తా వెళ్లి భద్రకాళి విగ్రహాన్ని చూసి అమ్మో అమ్మవారి ఉగ్రంగా ఉన్నారు అని భయపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అది ప్రత్యక్ష దర్శనంలో అలా ఉంది.
అదే మీరు సౌందర్య లహరి దృష్ట్యా ఏ అమ్మవారు ఏ విగ్రహాలను చూసినా, ఏ శక్తి పీఠాన్ని మీరు అన్వయం చేసినా, ఏ దేవతామూర్తిని అన్వయం చేసినా ఆ జగజ్జనని శాంతమూర్తి, కరుణామయి, దయాసాగరి ఆ దృష్టితో మీకు అందుతుంది దర్శనం. దీన్ని పరోక్ష జ్ఞానం అంటారు. అంటే మీరు సౌందర్య లహరి దృష్టిలో నుంచి బయటకు వచ్చేసారు. అప్పుడు మీకు అలా కనపడదు. అర్థమైతే ఇదే ప్రాణ మనస్సులను స్తంభింపచేసి కదలనివ్వకుండా హృదయ స్థానంలో నిలిపి నిరాకార, నిర్వికార, నిర్గుణ, నిర్విషయ పద్ధతిగా అమ్మవారి దర్శనం చేశారు. అమ్మవారి వాస్తవిక స్వరూపం ఏమిటి? ఆవిడకి మనలాగా విషయాలు లేవు, ఆవిడకి మనలాగా ఆకారం లేదు, ఆవిడకి మనలాగా గుణాలు లేవు, ఆవిడకి మనలాగా విశేషాలు లేవు. మరి లేవు అని చెప్పాలి అంటే నకార ప్రత్యయంతో చెప్తారు. నిర్గుణ, నిర్వికార, నిరాకార, నిర్విశేష, ఈ 4 లక్షణాలతో మరి అమ్మవారు ఎలా ఉందండి? నిరంజన. ఇది అమ్మవారి యొక్క యథార్థ స్థితి. నిరంజన. అంజనం అంటే కాటుగా. మనం దేన్నైనా సరే అంటుకుంటూ ఉంటాం. మన జీవితం అంతా జనన మరణాలతో సహా అంటుకోవడమే. దైవం దేన్ని అంటుకోదు. ఎలాగా? పద్మపత్ర మీమాంస, తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉందో, సూర్యరశ్మి ఎలాగైతే అన్నింటి మీద సమంగా ప్రసరిస్తూ దేనిని అంటుకోకుండా ఉందో, అలాగా దైవం ఎప్పుడు సూర్యుని వలె, తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంది. ఈ సూర్యుని వలె ఉండటాన్ని అపరోక్ష స్థితి అంటారు. అంటే అర్థం ఏమిటి? తెలుసుకోగలిగిన వాడికి సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు, గుర్తించగలిగినటువంటి వాడికి దైవం ఎప్పుడూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షం. ఎప్పుడూ ఉండే స్థితికి అపరోక్షం అని పేరు. ప్రత్యక్ష స్థితిలో మీరు అంటే భక్తుడు, భగవంతుడు వేరు వేరే, భిన్నం. ఎవరైనా మీరు కామాక్షి దర్శనానికి వెళ్ళి రాగానే అమ్మ మీరు కామాక్షి ఒకటేనా అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? మనం ఎక్కడండి? ఆవిడ అమ్మవారు రాజరాజేశ్వరి, దుర్గా, కాళీ, సరస్వతి, మహాలక్ష్మి, ఇలా ఎన్ని పేర్లు, ఎన్ని రూపాలో, ఎంత విభవమో, మనకెక్కడ ప్రాప్తించాలి ఆ స్థితి అంటారు. కాబట్టి స్థితి దైవాన్ని సూచిస్తోంది, లక్షణాలు దైవాన్ని సూచిస్తున్నాయి. లక్షణాలతోనే జీవుడు, లక్షణాలతోనే దేవుడు. మరి మనకున్న లక్షణాలను దైవీ లక్షణాలుగా మార్చుకుంటే అప్పుడు ఈ జీవుడే ఆ దేవుడు, సమానుడు అవుతున్నాడు. అర్థమైందండి? దైవ సమానులు. మనం ఎవరినైనా గౌరవించేటప్పుడు ఎట్లా గౌరవిస్తాం? మీ గురువు గారిని నమస్కారం చేయాలి, లేదు ఒక సభలో పరిచయం చేయాలి. నాకు దైవ సమానులైన మా గురువు గారు అంటూ పరిచయం చేస్తారు. లేదు నాకు దైవ సమానులైన మా తల్లిదండ్రులు అని పరిచయం చేస్తారు. అంటే తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం. ఎలాగండి? ఆయన మీలాగే శరీరమే కలిగి ఉందిగా, ఆయన మీలాగే ఆకలి, నిద్ర, భయం ఉన్నాయి కదా అన్నారు అనుకోండి. లేదండి, నాకు వారు దైవమే. నేను వారిలో దైవీ లక్షణాలనే గుర్తించాను. జీవ లక్షణాలు ఉండవచ్చు, కానీ వారిలో ఉన్న దైవీ లక్షణాలు ప్రబలంగా ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి, నాకు నేర్పించారు. నాలో దైవీ లక్షణాలను మేల్కొలిపారు. నేను ఈనాడు దైవీ లక్షణాలతో జీవించడానికి కారణం తల్లి, తండ్రి, గురువు. కాబట్టి దైవాన్ని నాకు పరిచయం చేసినటువంటి వారు వాళ్ళు ముగ్గురు. దివ్యత్వం అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉన్న నాకు దివ్యత్వాన్ని పరిచయం చేశారు. కాబట్టి వారు దైవమే నాకు. అయితే మీకు
దైవమే అని చెప్పడానికి వీలు కాదు కాబట్టి దైవ సమానులని పరిచయం చేశాం. నా హృదయంలో వారు దైవమే. సరేనమ్మా, మరి నీకు ఇప్పుడు ప్రస్తుతంగా తల్లి, తండ్రి, గురువు ముగ్గురు శరీరం వదిలేశారు కదా, మరి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అని అడిగాం. నా హృదయంలో ఎప్పుడు ఉన్నారండి బాబు. మీ హృదయంలో తల్లి, తండ్రి, గురువు లేరా? ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. వారు చిరంజీవులు, మీరున్నంత కాలం వారు ఉంటారు. అర్థమైందా? కాబట్టి వాళ్ళు పరోక్ష స్థితికి చెరతాటు చేరిపోయినా, శరీరం వదిలి తెరతాటుకు వెళ్ళిపోయినా నాకు ప్రత్యక్షమే. కాబట్టి చూసేవారికి పరోక్షం, అనుభవించేవాడికి ప్రత్యక్షం. కానీ అందరికీ ప్రత్యక్షమే. భూమి మీద ఉన్న మానవులందరికీ, 800 కోట్ల మానవులకి దైవం ప్రత్యక్షం. కానీ మనిషి దైవాన్ని ప్రత్యక్షంగా భావిస్తున్నాడా? పరోక్షంగా భావిస్తున్నాడు. ఎందువలన అంటే నేను వేరే, దైవం వేరే. మానవుడికి ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే నేను వేరే, దైవం వేరే. ఇది మొదటి భ్రమ. తర్వాత సంగీత భ్రమ. అంటే దేంట్లో ఏ విచారణ చేస్తే, ఏ ఆచరణ చేస్తే దాంట్లో మనం కలిసిపోతూ ఉంటాం. దాన్ని సంగత్వం అంటారు. ఈ సంగత్వ భ్రమ, ఇది కూడా జీవుడి లక్షణమే. వేరుగా ఉన్నాను, భిన్నత్వ భ్రమ. మొదటి భ్రమ ఏమో భిన్నత్వ భ్రమ, రెండవదేమో సంగత్వ భ్రమ, మూడవది వికారిత్వ భ్రమ. అర్థం ఏమిటి? మీరు చిన్నప్పుడు బాల్యంలో ఎంతో బాగున్నారు, ఆనందంగా జీవించారు, ఏ లోటు లేదు. కొద్దిగా యవ్వనం వచ్చింది. యవ్వనం వచ్చిన తర్వాత, బాల్యం నుంచి యవ్వనం వచ్చిన తర్వాత నవ్వటం తగ్గిపోయి, శైశవావస్థలో నవ్వినట్టుగా బాల్యంలో నవ్వలేదు, బాల్యంలో నవ్వినట్టుగా యవ్వనంలో నవ్వలేదు, యవ్వనంలో నవ్వినట్టుగా పెళ్ళైన తర్వాత నవ్వలేదు, పెళ్ళైన తర్వాత నవ్వినట్టుగా తల్లి అయిన తర్వాత నవ్వలేదు, తల్లి అయిన తర్వాత నవ్వినట్టుగా ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినాక నవ్వడం లేదు. ఎందుకు? నవ్వు తగ్గిపోయి. వాస్తవానికి మనం ఎదిగే కొద్దీ మనలో ఆనంద లక్షణం ప్రకటితమవ్వాలి, బలపడాలి. మెచ్యూరిటీ తోటి ఆనంద స్థితి బలపడాలి. కానీ మానవ జీవితాన్ని గమనిస్తే రోజుకి 6000 సార్లు నవ్వుతాడు నెలల పిల్లవాడు. అన్ని వేల సార్లు నవ్వేవాడు రోజు మొత్తం మీద 6 సార్లు నవ్వని స్థితికి చేరుకుంటాడు వృద్ధాప్యం. ఎందువలన? వికారిత్వం చేత. వికారిత్వం అంటే ఉదాహరణకి పాలు పెరుగైంది, పెరుగు మజ్జిగ అయింది, మజ్జిగ వెన్న అయింది, వెన్న నెయ్యి అయింది. ఇట్లా మార్పు చెందడాన్ని వికారిత్వం అంట. ఈ మార్పు చెందే లక్షణం జీవుడికి ఉంటుంది, దైవానికి వికారిత్వం ఉండదు. కాబట్టి ఎవరికైతే అపరోక్ష జ్ఞానం లభించిందో వాళ్ళకి ఈ 3 భ్రమలు తొలగిపోతాయి. ఎందుకని? ఎప్పుడూ దైవం కళ్ళెదురకుండానే ఉన్నాడు. ఎప్పుడూ దైవం కళ్ళెదురకుండా ఉండేటప్పటికీ దైవం ప్రత్యక్షం. ప్రత్యక్షం కాదు, అపరోక్షం. అందరికీ అది సాధ్యమే. ప్రయత్నం చేస్తే. రెండవ లక్షణం, అప్పుడు నేను ఈశ్వరుడు భేదం కాదుగా, ఎప్పుడు కళ్ళెదురకుండా ఉంటే నువ్వు ఆయన ఒకటే, నువ్వు ఆవిడ ఒకటే. దైవానికి స్త్రీ పురుష భేదం లేదు. అమ్మవారా అయ్యవారా అంటానికి అక్కడ లేదుగా, రూపం లేదుగా. సౌందర్యం అమ్మవారికైనా అయ్యవారికి లేదా? అయ్యవారి పేరు సోమసుందరమూర్తి. మరి సోమసుందరమూర్తికి సౌందర్యం లేకపోవడం ఏమిటి? కాబట్టి అయ్యవారా అమ్మవారా అన్న భేద లక్షణం అక్కడ లేదు, భిన్న లక్షణం లేదు. నా భగవంతుడికి భక్తుడికి భేదం లేదు. అప్పుడు
భిన్నత్వ భ్రమ పోయి సదా దైవీ స్థితిలో హృదయ స్థానంలో నిలిచి అందులో మునిగిపోయాడు. నేననే జీవుడు ఉన్నాడనేటటువంటి స్పృహే లేదు. అప్పుడు మరి నేను వేరుగా ఉన్నాను ఎలా చెప్తావు? చెప్పలేవుగా. పైగా మౌలికంగా ఆలోచిస్తే ఈ సృష్టి అంతటా వ్యాపించిన వాడు ఉన్నవాడు ఈశ్వరుడు కదా. సృష్టి అంతా ఈశ్వరుడు ఉంటే నువ్వు వేరుగా ఎలా ఉంటావు? నువ్వు ఈశ్వరుడిలో అంశీభూతమైనా ఉండాలి, లేదా ఈశ్వరుడిగానే జీవిస్తూ ఉండాలి. ఉండకూడదనే ఉంది. గర్భస్థ శిశువులాగా ఉన్నావు. ఈశ్వరుడు ఈ బ్రహ్మాండం అనే గర్భాన్ని ధరించి ఉన్నాడు. మనం అందరం ఆ గర్భస్థ శిశువులుగా ఉన్నాడు. మరి వేరుగా ఎలా ఉన్నామా? లేవుగా. కలిసి వేరుగా ఉన్నానండి అన్నదండి. ఓహో, లోపల మనసులో ఇంకా వేరుగా ఉన్నానన్న భ్రాంతి పోలేదనమాట. పోతే నాకు ఈశ్వరుడికి భేదం లేదు అంటాడు. నేనే ఈశ్వరుడు అనకూడదు. నాకు ఈశ్వరుడికి భేదం లేదనవచ్చు. నాకు మా అమ్మకి భేదం లేదని అనవచ్చు. మా అమ్మే నేనంటే ఎట్టా కుదురుతుంది? అవును. కాబట్టి మొదటి భ్రమ తొలగిపోయినప్పుడు నాకు ఈశ్వరుడికి భేదం లేదు అంటే అది అనగలగాలి అంటే ఏముండకూడదు? సంగత్వ భ్రమ ఉండకూడదు, వికారిత్వ భ్రమ ఉండకూడదు. పరమేశ్వరుడికి అందరూ ఎన్నో సమర్పిస్తారు. ఎన్ని సమర్పించినా అన్ని తిరిగి ఇచ్చేస్తున్నాడు కానీ ఏమైనా పట్టుకుపోతున్నాడా? ఎందుకని? ఆయనకేం అక్కర్లేదు. మనకి ఎన్నో కావాలి. ఈ ఎన్నో కావాలి అన్న స్థితి నుంచి ఏమీ అక్కర్లేదన్న స్థితికి చేరితే అప్పుడు సంగత్వ భ్రమ పోయి. కావాలని ఎందుకు అడుగుతున్నామంటే సంగత్వం ఉండబట్టి. ఎందుకు? ఆయన ఏమీ అడగడం లేదంటే ఆయనకి సంగత్వం అసంగుడు కాబట్టి. సరే, అవికారి లేదా నిర్వికారి, ఏ రకమైన వికారం లేదా అంటే అరిషడ్వర్గాలు లేవు, రాగద్వేష ఈర్ష్యాసూయలు లేవు, గుణాలు లేవు, బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలు లేవు, ఏ వికారం లేదు. మానవుడికి అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి అనుకోవడం చేత జీవుడు అయినావు. మరి అవన్నీ నీకు అసలు నిజంగా ఉన్నాయా? కాలక్రమంలో ఉన్నట్టుగా గుర్తించు. పుడుతూనే అన్ని ఎక్కడున్నాయమ్మా నీకు? లేవుగా. గాఢ నిద్రలో ఉన్నాయా? లేవుగా. పోనీ ఒక రోజులో అన్ని వికారిత్వాలు నీకు అనుభవానికి వస్తున్నాయా? రావడం లేదుగా. మరి ఉన్నాయంటే ఎప్పుడు ఉండాలిగా. ఎప్పుడూ ఉన్నవాడు పరమాత్మే, ఎప్పుడూ ఉన్నవాడు పరమేశ్వరుడే. కాబట్టి అటువంటి ఈశ్వర స్థితిలో నేనుంటే నాకే రకమైన వికారిత్వం లేదు. ఇప్పుడు సంగత్వం పోయింది, వికారిత్వం పోయింది. మూడో లక్షణం కర్తృత్వం. దీన్ని కూడా భ్రమే అంటాం. కర్తృత్వ భ్రమ. ఈ కర్తృత్వ భ్రమ తొలగించాలంటే ఏమ్మా మీకు ఎంతమంది పిల్లలు అని అడిగా. అడిగితే ఇక్కడ మా అమ్మాయి అల్లుడు ఉంటారండి, ఒక మనోడు ఉన్నాడండి అని చెప్పావు. అంతేనా కదా? కానీ ఇది బాహ్యం. అంతేనా కదా? నువ్వు పిల్లల్ని ఎలా కనగలిగావమ్మా? నాలో భాగమేనండి, పరమేశ్వరుడు దయ వల్ల కన్నాను. మరి వాళ్ళని ఎలా పెంచగలిగావమ్మా? అమెరికా అంత దూరం ఎట్ట పంపించగలిగావు అని అడిగా. ఏమంటావు? మేము మొదట పంపించాలనుకోలేదండి, మా అమ్మాయిని మాతోనే ఉంచుకోవాలనుకున్నామండి. ఇది ప్రతి వాళ్ళు చెప్పే కథే. కానీ పెళ్ళయిన తర్వాత వాళ్ళు అమెరికా వచ్చేసారండి. ఏం చేస్తాం, మేము కూడా అమెరికా వచ్చి వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు మరి ప్రతిసారి రాలేరు కదండి. మా అమ్మాయి పెళ్లి అవ్వకుండానే చదువుకి ఎంఎస్ వచ్చిందండి. అది ఇంకా వెరీ గుడ్. ఆహా, కాబట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఇదంతా చేసింది ఎవరమ్మా అని అడిగి. నేనేనండి అన్న.
నీ జీవితం అంతా ఇన్ని మలుపులు తిరిగేట్టుగా చేసింది ఎవరు? నేననే కర్త. ఆ కర్తృత్వాన్ని వదిలేశాం. నేను కర్త కాదు. సర్వ సృష్టికి కర్త ఈశ్వరుడైతే మధ్యలో నేనెవరిని కర్తనటానికి? కాబట్టి నేను కర్తను కాదు. కర్మఫల ప్రదాత ఈశ్వరుడు కదా ఎవరికైనా, ఏ జీవికైనా. ఆ జీవి చేసుకున్న కర్మఫలానుసారం ఇక్కడ జీవిస్తోంది. ఇక్కడే పరిణామం ఉంది ఆ జీవి. నువ్వు అర్జెంటుగా ఇండియా రమ్మంటే అక్కడికి ఎందుకు వస్తుంది? ఇక్కడ పరిణామం ఉంటే. కాబట్టి ఆ జీవికి కర్మఫల ప్రదాత ఈశ్వరుడే అయినప్పుడు ఆ జీవికి కర్త కూడా ఈశ్వరుడే. కాబట్టి నేను కాదు కర్తని అని నీ కర్తృత్వాన్ని నీవే స్వచ్ఛందంగా వదిలేసుకున్నావు. కాబట్టి ఏమైంది? కర్తృత్వ భ్రమ లేదు ఇప్పుడు. అతడ కర్త, నాహంకర్త హరే కర్త అనే సూచనగా ఇప్పుడు ఏమేమి 3 వదిలేసాం మనం. సంగత్వం వదిలేసాం, వికారిత్వం వదిలేసాం, కర్తృత్వం కూడా వదిలేసాం. 4వ భ్రమ ఉంది. అమ్మా నీ జీవితం సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా? ఏమంటావు? సుఖమని చెప్పలేం, దుఃఖమని చెప్పలేం. సుఖ దుఃఖ మిశ్రితంగా ఉందండి అన్నాడు. అర్థమైందండి? సరే అయితే ఇంకో ప్రశ్న ఇస్తా, చెప్పమ్మా. నీ జీవితం నీ ఇష్టానుసారమే ఉందా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉందా? అది మిశ్రమే. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధ కర్మణ ఫలం అని భగవద్గీతలో ఒక సూచన చేశాడు ఆయన. ఏమయ్యా, నేను కర్మఫల ప్రదాతనే, కానీ దేన్ని పెట్టిస్తున్నాను? నాకేం అందులో ఆసక్తి లేదు. ఇదే ఇవ్వాలి అది ఇవ్వకూడదని, అదే ఇవ్వాలి ఇది ఇవ్వకూడదని. నీవే సంగత్వంతో, వికారిత్వంతో, కర్తృత్వంతో కర్మ చేసి కర్మఫలాన్ని భోక్తగా అనుభవిస్తున్నావు. ఇప్పటి వరకు చెప్పిన 3 భ్రాంతులతో ఆచరించావు. దాంతో 4వ భ్రాంతి తయారైంది. నాకు ఇష్టాలున్నాయి, మిశ్రమం కూడా ఉంది. సుఖ దుఃఖాలున్నాయి, మిశ్రమం కూడా ఉంది. కాబట్టి వదలదలుచుకుంటే దాన్ని వదిలిపెట్టవయ్యా నువ్వు. పరమాత్మ దగ్గరికి వెళ్ళి, గుడికి వెళ్ళి అందరూ ఏదో ఒకటి ఇస్తారా లేదా? ఇంటి దగ్గర పూలో పళ్ళో పత్రం పుష్పం ఫలం తోయం ఏవో పట్టుకెళ్తావు. పట్టుకెళ్ళి పరమాత్మకు అర్పించాను అంటావు. నువ్వు ఏం అర్పించాలయ్యా అంటే భోక్తృత్వాన్ని సమర్పించు. ఇష్టాయిష్ట మిశ్రితములు, సుఖ దుఃఖ మిశ్రితములు అనే వాటిని నాకు అర్పించేసేయి. ఇట్లా ఎన్నిసార్లు అర్పించగలుగుతావు? వెళ్ళిన ప్రతిసారి ఇవాళ నా ఇష్టాలు ఇవి, ఇదిగో నీకు అర్పించేశా అని అంటావా ప్రతిసారి గుడికి వెళ్ళి? మరి అలా చెప్పలేవు. అప్పుడంతా రోజంతా జీవితం అంతా గుడిలోనే ఉండాలి. ఎందుకంటే మనసు పనిచేసినంతసేపు సుఖ దుఃఖాలు ఇష్టాలు మిశ్రమంగా పనిచేస్తూనే ఉంటాయి. మరి అప్పుడు మరి ఏమిచ్చేస్తే గొడవ వదిలిపోతుంది? మనసునిచ్చేస్తే గొడవ వదిలిపోతుంది. నీ మనసుని ఈశ్వరుడికి ఇచ్చేసావమ్మా. ఇప్పుడు గుర్తించు చూద్దాం, సుఖ దుఃఖాల ఇష్టాల మిశ్రమమా? ఇంకా గుర్తించలేవు. తేనా కాదా? ఉదాహరణ చెప్తా. ఇంట్లో పులిహార చేసావు, ఏమన్నావు? కొద్దిగా ఉప్పు తగ్గినట్టుందండి, కలుపుదాం. ఏదో కొద్దిగా ఇంకేదో తగ్గిందండి. పోయినసారి చేసినప్పుడు బాగా వచ్చింది, ఈసారి ఏదో కొద్దిగా అసంతృప్తిగా ఉంది అన్నావు. నువ్వు తయారు చేసిన దాని మీదే. అదే గుళ్ళో ప్రసాదంగా పులిహార పెట్టారు, అప్పుడేం చేస్తావు? ప్రసాదానికి ఉప్పు తగ్గింది, పులుపు పెరిగింది, పులుపు తగ్గింది, ఉప్పు పెరిగింది, పసుపు ఎక్కువ వేసాడు, అన్న ఉడకలేదు. ఇవేం లక్షణాలు పట్టించుకో. ఎందుకని? దైవ ప్రసాదం. దానికి నీ లక్షణాలు ఏమి ఎంచి చూడడానికి వీలు కాదు. కాబట్టి ఎవరైతే ఈ 4 భ్రమలను పోగొట్టుకున్నారో వాడి జీవితం ఈశ్వర ప్రసాదం. చాలా అద్భుతంగా చెప్పారు. అప్పుడు ఇంకా మరి ఎంపిక చేయడానికి ఏముంది? జీవ లక్షణం లేదుగా.
భోక్తృత్వం లేదు, కర్తృత్వం లేదు, వికారిత్వం లేదు, సంగత్వం లేదు. ఈ 4 భ్రమలు తొలగిన వాడే ఈశ్వరుడుగా లేక ఈశ్వరిగా, ఏ భేదం లేదు. ఈశ్వరి, ఈశ్వరుడు. శివా, శివశక్త్యైక రూపిణి అన్నాగా. మరి శివా అంటే ఆవిడే, దీర్ఘం ఇస్తే ఆవిడే, దీర్ఘం తీసేస్తే ఆయన, అంతే. శివ శివా, శివ శివేత్యాదులన్ అంటాం. అట్లాగా అశివం అనేది లేనే లేదుగా అసలు. అశివం నలిప్యతే, రుద్రంలో చెప్తాం. అశివం నలిప్యతే, అసలు లేనే లేదయ్యా బాబు. అశివం అనేది సృష్టిలో లేనే, అంతా శివమే, అంతా మంగళకరమే. అసలు అమంగళమే లేదు, అశుభమే లేదు, ఏ ద్వంద్వాలు లేవు. ఎందుకని? ఉన్నది శివం ఒక్కటే అంటే మళ్ళా ద్వంద్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆది మిథునానికి అవకాశం లేదని చెప్పడమే అర్ధనారీశ్వరం. వేరుగా ఉంటే మిథునం అని అంటున్నావు. స్త్రీ పురుష మిథునం ఆది దంపతులతో ప్రారంభమైంది అంటున్నావని అమ్మవారిలో అయ్యవారిలో కలిసిపోయింది. సో అయ్యవారిలో కలిసిపోయిన మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే అమ్మవారే. సాయుధ్యాన్ని పొందింది ఎవరయ్యా అంటే అమ్మవారే. కాబట్టి సౌందర్య లహరి ద్వారా అమ్మ దర్శనాన్ని పొంది అమ్మ కృప చేత అయ్యవారిలో సాయుధ్యాన్ని పొందాలి. అది సౌందర్య లహరికి లక్ష్యం. ఈ దృష్టితోనే చెప్పాలి దాన్ని. అంటే నేను అమ్మవారిని సౌందర్య లహరి పూర్తి అయ్యేటప్పటికి నాకు అమ్మవారి దర్శనం అపరోక్ష పద్ధతిగా రాలేదండి. ఏం చేయాలి మరి? ఈ 5 భ్రమలు నాలో ఉండిపోయినాయి కాబట్టి నాకు అమ్మవారి దర్శనం అపరోక్ష పద్ధతిగా రాలేదు. కాబట్టి ఈ 5 భ్రమలను నివర్తింపజేసేటట్లుగా నేను సౌందర్య లహరిని అనుసంధానం చెయ్యాలి. నీకంటే అమ్మవారు వేరే అనే భ్రమతో చెప్పకూడదు. నీకంటే అమ్మవారు నువ్వు ఎంత బాగా పూజిస్తే నేను అమ్మవారు అంత కటాక్షిస్తున్నట్టు. కరెక్టేనా? ఎంత బాగా పూజిస్తారంటే, బాగా పూజించడం అంటే తనను తాను కోల్పోవడమే బాగా పూజించే భక్తుడు భగవత్ స్థితిలో తనను తాను పోగొట్టుకున్నాడు. అది బాగా పూజించడం అంటే. అప్పుడు అమ్మ ఎప్పుడూ ఉందిగా. అమ్మ ఎప్పుడూ ఉంటుందనే సత్యాన్ని గుర్తించడం, గ్రహించడం, లయం అయిపోవడమే బాగా పూజించడం. కాబట్టి ఈ దృష్టితో ఈ 5 భ్రమలని నివర్తింపజేసేటట్లుగా సౌందర్య లహరి చెప్పండి. మిగిలినవన్నీ విశేషణాలు. ఆ రాగంలో పాడారు, ఈ తాళంలో పాడారు, ఆ గతిలో పాడారు, ఈ భావంలో పాడారు, ఈ శృతిలో పాడారు. ఇవన్నీ కూడా నాద విన్యాసం లేదా శబ్ద విన్యాసం. కానీ శబ్ద, అర్థ, భావ, నాద. శబ్దం నుంచి మనం ఎక్కడికి చేరాలి? ముందు అర్థానికి చేరాలి. అర్థం నుంచి దేంట్లోకి చేరాలి? భావంలోకి చేరాలి. భావంలో నుంచి అభావ స్థితికి చేరేటప్పుడు మధ్యలో నాదం ప్రత్యక్షం. వాస్తవానికి మరి ఇప్పుడు మనం ఏదైతే వివరించుకుంటున్నామో అదంతా మొదటి 2. శబ్ద విన్యాసం, అర్థ విన్యాసం దగ్గరే పరిణామం ఆగిపోతుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? భావ విన్యాసం. భావ విన్యాసం నుంచి ఆ భావాలన్నీ వెనక్కి తీసుకుంటే అవి నాదంగా మారినాయి. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క నాదం సరి అయినటువంటి నాదోపాసనకు పనికొస్తుంది అంటాం. దశవిధ నాదాలుంటే దశవిధ నాదాలు అందరూ సాధించలేరు, కానీ ఒక్కదానైనా సాధించవచ్చు. మీకు మురళీనాదం సరిపోవచ్చు, మరొకరికి శంఖనాదం సరిపోవచ్చు, మరొకరికి ఘంటానాదం సరిపోవచ్చు, మరొకరికి భేరీనాదం సరిపోవచ్చు, మరొకరికి మేఘనాదం సరిపోవచ్చు, మరొకరికి మువ్వలనాదం సరిపోవచ్చు. అది మీకున్నటువంటి జన్మ సంస్కారాన్ని బట్టి ఉంటుంది.
కాబట్టి భావాన్ని విరమించడం చేత అయితే, భావ దర్శనాన్ని విరమించడం చేత మౌనంలోకి చేరితే, ఆ మౌనంలో మీరు నాదాన్ని వింటారు. ఇంద్రియాతీతమైన నాదాన్ని వింటారు. అది శబ్దం కాదు, నాదం. చెవులతో వినలేవు, హృదయంతోనే వినగలుగుతాం. అలా హృదయ స్థానంలో ఉండి ఎవరైతే ఈ దశవిధ నాదాలలో తనకు సంబంధించినటువంటి నాదాన్ని గ్రహిస్తారో ఆ నాదాన్ని ఈశ్వరుడుగా, ఈశ్వరిగా ఉపాసిస్తాడు. ఆ నాదం దృష్ట్యా చిట్ట చివరికి ప్రణవనాదంలోకి చేరిపోతాడు. దశవిధ నాదాలు ప్రణవనాదంలో నుంచి ఉద్భవించినవి. నీకు సంబంధించిన ఏదో ఒక నాదంతో నీకు మార్గం తెరవబడుతుంది, నాదోపాసన. ఆ నాదోపాసన ద్వారా ప్రణవనాదంలోకి చేరతాం. అందుకు మీరు సంగీతం అభ్యసించారు. అజన్మార్జిత సుకృతం లేకుండా ఎవరికి సంగీతం అవ్వదంటాం. ఏమిటి సుకృతం అంటే సంగీత జ్ఞానం వలన నాదోపాసన చేయగలిగే శక్తి వస్తుంది. అందరికీ రాదు. మహామహా యోగులకే నాదానుసంధానం వీలవుతుంది. కానీ మరి సంగీతం నేర్చుకున్న వాళ్ళందరూ నాదోపాసన మీద దృష్టి పెడుతున్నారా? లేదుగా. ఎందుకని? శబ్ద విన్యాసం, అర్ధ విన్యాసం దాకానే రావడం. పాట పాడేస్తున్నాడు అంతేగాని దాని అర్థం ఏమిటని గ్రహించడం లేదు. అర్థమే గ్రహించినప్పుడు భావం దాకా రాలేదు. భావం దాకా రానప్పుడు భావం లయమైపోయి నాదం మాత్రమే మిగిలే స్థాయిలో నువ్వు నిద్ర మేల్కోలేవు. నువ్వు గాఢ నిద్రావస్థలో ఉన్న ఆ నాదం నేను విడిచిపెట్టదు. ఆ నాదం మోగుతూనే ఉంటుంది. అటువంటి నాదోపాసన స్థితిలో కనుక నువ్వు మేలుకుంటే అప్పుడు ఆ నాదోపాసన నిన్ను ప్రణవ స్థితిలో వదిలిపెడుతుంది. ఆ ప్రణవం నిరంతరాయంగా మ్రోగుతుంది. బ్రహ్మాండం పుట్టినప్పటి నుంచి బ్రహ్మాండం పోయేదాకా మోగుతుంది. సృష్టి నుంచి లయస్థితి వరకు మోగుతూనే ఉంటుంది ఆ ప్రణవం. బ్రహ్మాండం అంతా వ్యాపించిన నాదం బ్రహ్మనాదం ప్రణవం. మరి ఆ ప్రణవంలో మళ్ళా అర్ధమాతృగా, ఆ అర్ధమాతృక మధ్యలో బిందువు, ఆ బిందు మధ్యంలో ఈశ్వరి. అది ఆవిడున్న స్థానం. మరి బిందు మండల వాసిని అంటాం కదా సౌందర్యలహరిలో. అవునండి. మరి ఈ బిందు మండలం ఎక్కడుందో మనకి తెలిసిందా? తెలియలేదుగా, దర్శించలేదుగా, ఆ స్థితికి చేరలేదుగా. ఊరికే కవులలాగా వర్ణిస్తున్నాం అంతే. అమ్మవారు అంత బాగున్నారు, అమ్మవారు ఎంత బాగున్నారు, ఆవిడ మోహన్ రంగు అలా ఉంది, ఆవిడ కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి, అలా ఇలా కవుల వలె వర్ణిస్తున్నాం. కవులంతా శబ్ద వైచిత్రి దగ్గరే. ఒక మాటని 20 మాటలుగా చెప్తాడు, ఒక భావాన్ని 20 రకాలుగా చెప్తాడు. శబ్ద అర్థ భావ వైచిత్రి కలిగిన వాడే కవి. అతనికి ఉపాసనతో పని లేదు. ఇప్పుడు కాళిదాసుకి అమ్మవారు ప్రత్యక్షమయ్యారమ్మా, జ్ఞానాన్ని ఇచ్చేశారు. మాణిక్య వీణాముపలాలయంతి అని ఆ దండకం పాడేశాడు, శ్యామలా దండకం. మరి ఒక్క శ్యామలే ఎన్ని రూపాలలో కనబడిందో ఆ శ్యామలా దండకంలో ఉంటుంది. ఏ రూపంలో కనబడితే ఆ రూపాన్ని వర్ణించేశాడు శ్యామలా దండకం. చివరికి ఏం చెప్పాడు? సర్వ యంత్రాత్మికే, సర్వ మంత్రాత్మికే, సర్వ ముద్రాత్మికే, సర్వ చక్రాత్మికే, సర్వరూపే జగన్మాతృకే అన్నాడు. మరి దర్శనం ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే అందరినీ జగన్మాత్ర స్వరూపాలుగా దర్శనం. మరి జాగ్రత్తగా మనం సామాన్యులుగా వివరిస్తున్నామా, సాధకులుగా వివరిస్తున్నామా, దర్శనం కలిగినటువంటి శిష్యులుగా వివరిస్తున్నామా, అభేద స్థితి పొందినటువంటి సత్శిష్యులుగా వివరిస్తున్నామా? ఈ గ్రహింపు రావాలన్నమాట. కాబట్టి మీరు అందరూ చక్కగా ఆ వివరణ చేయటం, బోధించటం మంచి పద్ధతి. కానీ ఎక్కడికి చేరాలి మీ లక్ష్యం అంటే ప్రణవనాదంలో ఉన్న అర్ధమాతృక మధ్యలో ఉన్న బిందు మండలంలో మధ్యలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి చేరాలి. అప్పుడు
మీరు తరిస్తారు. మీరు తరించి ఇంకొకరు తరింపజేసే అవకాశం వస్తుంది. ఈ దృష్టితో మీరు దాన్ని అనుసంధానం చేయాలి. మా గురువు గారు అంటారు, ఏదైనా ఒకటి బోధించాలంటే ఆ బోధించే స్థితిలో నువ్వు సహజంగా ఉండాలయా అంట. నీకు సహజం కానిది నువ్వు బోధించినా అది కేవలం మేధస్సుతో చేసేటటువంటి ఒక ప్రక్రియగా మిగిలిపోతుంది. అదే నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అనుకో, అప్పుడు నీకు ఆ స్థితి సహజం అయిపోవాలి. అప్పుడు నేను జీవుడు కాదు అని నువ్వు ప్రత్యేకంగా భావించనక్కర్లేదు. నేను దైవమై ఉన్నాను అని ప్రత్యేకంగా ప్రతిక్షేపించిన అవసరం. సహజంగా నువ్వు అది అయ్యే ఉంటావు. అప్పుడు ఎప్పుడూ అదే స్థితిలో ఉంటాడు. ఎప్పుడూ బిందు మధ్యంలోనే ఉన్నవాడు అమ్మవారి హృదయంలో స్థానం సంపాదిస్తాడు. మన హృదయంలో అమ్మవారిని పెట్టుకోవాలంటారా, అమ్మవారి హృదయంలో మనం ఉండాలంటారా? మొదటిదే ప్రస్తుతానికి. గుహ అన్న అదే కదండి అర్థం. గురు గుహ అన్న అదే కదా. ఇదేనమ్మా, బిందు మండలానికే గురు గుహ అని. ఆవిడ గురు మండల రూపిణి. ఆవిడ ఉండే స్థానం పేరు గురు గుహ. ఆ బిందు మండలానికే ఈ పేర్లన్నీ. దీక్ష కూడా నవావరణంలో ఆగిర్లో శివకార మచస్థిత శివకామే సగ కమల జయతి అంటారు. అమ్మవారి హృదయంలో మీకు స్థానం లభించటం వలన ఒక ప్రయోజనం. అమ్మవారు ఎప్పుడు ఈశ్వర హృదయంలో ఉంటారు కామేశ్వరి సందర్శ కదా. ఆ కీర్తన అర్థం అదే. అయితే మీరు అమ్మవారి హృదయంలో స్థానం సంపాదించడం సులభం. అయ్యవారి హృదయంలో స్థానం సంపాదించడం అత్యంత కష్టం. ఎలా అంటే సాక్షాత్తు పార్వతీదేవి అయ్యవారి దర్శనం కోసం, అయ్యవారిని హృదయంలో దర్శించడం కోసమని 1000 సంవత్సరాలు అపర్ణగా తపస్సు చేశారు. 1000 సంవత్సరాలు. మరి మనం శివ దర్శనం పొందాలంటే మనం 1000 ఏళ్ళు చూడాలంటే 10 జన్మలు చేయాలి. పార్వతికే 1000 ఏళ్ళు పట్టిందంటే మనకి ఎన్ని సున్నాలు పెట్టాలో. అంతేనా కదా? కానీ అమ్మవారి హృదయంలో స్థానం సంపాదించి అమ్మవారు అయ్యవారి హృదయంలోనే ఉంటారు కాబట్టి అమ్మవారి ద్వారా అయ్యవారిని దర్శించడం చాలా సులభం. కాబట్టి ఎవరైతే బిందు మండలానికి చేరతారో ఆ బిందు మండల మధ్యంలో పరమాత్మ ఉన్నాడు. అక్కడే అందరు దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరికీ అధిష్టానంగా పరమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి తప్పక మీరు బిందువు మీద లక్ష్యం పెట్టుకుని ఆ బిందు స్థానానికి చేరి అమ్మవారి హృదయంలో స్థానం సంపాదించి అపరోక్ష జ్ఞానం చేత ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందాలి. ఇది అన్ని స్తోత్రాలకి లక్ష్యంగా శంకర భగవత్పాదులు చెప్పారు. అనేక దేవతా స్తోత్రాలు రాశారు ఆయన రాయనటువంటి దేవతా స్తోత్రాలు పెద్దగా మిగలలేదు. అవి ఏమిటంటే ఇన్ని స్తోత్రాలు చెప్పారని అడిగారు. ఏమయ్యా, అందరికీ పరబ్రహ్మ స్వరూపం ఒకటే, పరమేశ్వరుడు ఒకటే. అటువంటి పరమేశ్వర దర్శనం పొందడానికి ఇది మార్గం. 5 శ్లోకాలతో చెప్పినవి ఉన్నాయి, నక్షత్రమాల 27తో చెప్పినవి ఉన్నాయి, 108తో చెప్పినవి ఉన్నాయి, సహస్రంతో చెప్పినవి కూడా ఉన్నాయి. ఉపదేశ సాహస్రి అని శంకర భగవత్పాదుల గ్రంథం ఒకటి ఉంటుందండి. ఎక్కడైనా దొరికితే చదువుకోండి. 1000 ఉపదేశాలు ఒక గ్రంథంలోనే చెప్పారు ఆయన. ఉపదేశ సాహస్రి. వివేక చూడమని చదివాను కానీ ఎప్పుడో చాలా రోజులైంది. ఎప్పుడు అదే ఉండాలమ్మా. అదే ఎప్పుడు అలా ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండి అందరూ నెంబర్ వేసుకుని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి చెప్పడం. ఇప్పుడు ప్రతిపదార్థం చెప్తున్నాను, ఒకదానికి ప్రతిదీ ప్రతిపదార్థం చెప్తున్నాను, దాని మళ్ళీ అన్వయక్రమం చెప్తున్నాను. అలా చెప్తుంటే ఏదో నేను నేర్చుకుంటున్నా, నాకు స్వార్థం, నేను నేర్చుకుంటున్నాను ఆ రకంగా. ప్రతిపదార్థం సంస్కృత మాస్టర్ అలాగే చెప్పేవారు. ప్రతిపదార్థం, అంతఃక్రమం, తర్వాత భావం అలా రాయించేవారు అన్ని.
ఇదంతా శబ్దం అర్థం. తర్వాత ఆ భావనలో వచ్చినప్పుడు నాకు తోచింది నేను చెప్తున్నాను. మీలాంటి పెద్దవాళ్ళు ఇప్పుడు నేను ఇవన్నీ రాసుకున్నాను, ఇవన్నీ ఒక్కొక్క క్లాస్ లో చెప్తాను మళ్ళీ ఇలా గురువు. శబ్దం అర్థం భావం. భావం తర్వాత నాదోపాసన. నాదోపాసన. నాదోపాసనకి లక్ష్యం నాదాంతమందు కళ. కళా మధ్యమందు అంటే కళ అంటే బిందు, బిందు మధ్యమందు కామేశ్వరి కామేశ్వరు. అది అట్లా జాగ్రత్తగా ఈ పరిణామం పూర్తి చేసుకోవాలి. అవును. నాదోపాసన అని ఒక పెద్ద కృతి బేగడ్లో రాశారు. మొన్న ఏదో టికెట్లో నాదం గురించి విజ్ఞాన సమితి వాళ్ళు చేస్తే అందులో కొన్ని నేను ఒక 5-6 కృతులు నాదం మీదుగా పాడమంటే పాడాను అనమాట. నాద సుధార సంబిలన్ ఒకటి, పానభూజేసి అది చాలా బాగుంటుంది. ఆందోళన భోగ బల మోసంగు యాగయోగ త్యాగ భోగ బల మోసంగో సుధరస సదాశివమయ మగు నాదోంకార స్వర సదాశివమయ మగు నాదోంకార స్వర విధులు జీవ ముక్తోలని త్యాగరాజు తనియో నాగ రస పానమూజేసి రంజిల్లవే ఓ మనస రాగ సుధారస పానము. మన మనసు ఇప్పుడు ప్రస్తుతం మన మనస్సు ప్రపంచం, విషయాలు, శరీరం, దేహాభిమానంతో రంజిల్లుతుంది. దీన్ని మనం ఏ స్థితికి తీసుకెళ్ళాలి అంటే సదాశివ దర్శన స్థితికి తీసుకెళ్ళాలి. మీరు ఇప్పుడు చెప్పగానే నాకు అదే టచ్ అయింది. సదాశివకు నాదోంకారం, నాదోంకార విధులు జీవన్ముక్తులు అగు త్యాగరాజు, దానికే విధులు జీవన్ముక్తులు అవుతారు. ఇది తెలిస్తే తప్ప, ఈ అనుభవం ఉంటే తప్ప, ఈ దర్శనం ఉంటే తప్ప, ఇందులో నువ్వు లయం అయితే తప్ప నీకు జీవన్ముక్తి వీలు కాదు. అని ఆ జీవన్ముక్తి కొరకేగా మానవుడు మానవోపాధిని పొందింది. కాబట్టి అన్యం మీద దృష్టి పెట్టకూడదు. మీరు ఎప్పుడు ఇది మర్చిపోకూడదండి. పాటలు నేర్చుకున్న వారందరికీ కూడా ఇంకా కొత్తగా నేర్పడానికి ఏం లేదమ్మా అని గురువు గారు పంపించేస్తారు. కచేరీ చేసే స్థాయికి వచ్చిన తర్వాత మీరే సొంతంగా కృషి చేసుకోవాలమ్మా, పెద్దవాళ్ళు పాడినవి వింటూ నేర్చుకోండి అమ్మా అని చెప్పి పంపించేస్తారు. ఎందుకని పాఠాలు అయిపోతాయిగా, ఒక 20-30 పాఠాలు ఉంటాయమ్మా, అన్ని నేర్పేస్తారు. అవ్వండి మహాసాగరం గురువు గారు. అలా కాదు. ఎందుకు మహాసాగరం అన్నారంటే ఈ దృష్టితో. అంటే దాని అర్థం ప్రపంచంలో ఉన్న పాటలన్నీ నువ్వు పాడాలని కాదు. ఒక్క పాటనైనా నువ్వు ఈ దృష్టితో దర్శన పద్ధతిగా అపరోక్ష జ్ఞానం పొందే స్థాయికి నువ్వు నీ జీవితాన్ని ఉపాసనగా మార్చాలి, నీ జీవితాన్ని సాధనగా మార్చాలి. నీ నిద్ర సమాధి స్థితికి చేరాలి, సమాధి సాక్షాత్కార స్థితికి చేరాలి. ఆ సాక్షాత్కారంతో నువ్వు జీవన్ముక్తిని పొందాలి. అందుకని నీకు వేరే నేర్పడానికి ఇంకేం లేదు, నువ్వు స్వయంగా కృషి చేయాలమ్మా అంటాడు. ఎందుకని ఇందులో ఎవరో పక్క నుంచి ప్రోత్సహించి పంపించడానికి వీలు కాదు. ఈ అంతర్ముఖ మార్గంలో నీకు లక్ష్యం ఉంటే తప్ప.
అందుకని ప్రతినిత్యం ప్రతి క్షణం నేను జీవన్ముక్తుడిని అవ్వాలి అనే బలమైన తహ ఉండాలి. ఆ తహ ఉంటే నీకున్న జ్ఞానం బాగా ఉపయోగపడదు. ఎందుకనంటే ఆ పాటలన్నీ మీలో రంగరించుకుపోయినాయి. మీకు తెలియకుండానే అవే మీకు స్మరణకు వస్తా ఉంటాయి. రాత్రి నిద్ర పెట్టకపోతే పాటలే తిరుగుతాయి. కానీ నిద్ర పట్టకపోతే పాటలు పాడుకోవడం కాదు. నిద్ర ఆ భగవంతుడి గుర్తొస్తాడు. అంటే ఆ నాదో పసంగా ఉండేటువంటి అంత దూరం అట్లా ఉండకూడదు. దాన్నే కొద్దిగా మార్చుకో. నిద్రని ధ్యానంగా, నిద్రని సమాధిగా మార్చుకోవచ్చుగా. అదే అప్పుడు అసలు ఎప్పుడూ ఒకలాగానే ఉంటావు కదా. అదే అలా వెళ్తూనే పట్టడం, పట్టకపోవడం, కాలక్షేపం కోసం పాడుకోవడం అనే పద్ధతి ఉండకూడదు. అంటే ఎప్పుడైనా శారీరకంగా, ఇది మరి శారీరకంగా కూడా కాటుక కొండల వంటి కర్మమూనెడబాపే మందు సాటి లేని భాగవతులు స్మరణ చేసి పంచే మందు రామజోగి మందు కొనరే. ఈ పాటల వల్ల కర్మపురం వల్ల అప్పుడప్పుడు ఒక తలనొప్పి. కాటుక కొండ అసలు సృష్టిలో ఉందే? కాటుక కొండల వంటి కర్మములు ఎడబాపే మందు. కాటుక కొండ అనేది అసలు సృష్టిలో ఉందా? లేదు, కాటుక కొండ లేదు. లేని దాన్ని అక్కడ ఉపమానంగా చెప్పాడంటే అర్థం ఏమిటి? అది లేదని తెలుసుకుంటేటమే దాంట్లో ఉన్న జ్ఞానం. శరీరం ఉంది, శరీరంతో నేను కలిసిపోయి ఉన్నానని అనుకోవడం కాటుక కొండతో సమానం. అయినా సృష్టి లేదురా బాబు, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య కదా. జగన్ మిథ్య అయితే జీవుడు సత్యం ఎట్లా అయ్యాడు? అవుతాడా ఎక్కడన్నా? జీవుడు జగత్తులో భాగం. మరి జగత్తే మిథ్య అంటుంటే, తత్కాలవత్ అంటుంటే మిథ్య లేదంటే తాత్కాలికం. కాబట్టి ఎప్పుడూ సదాశివ స్థితిలో రమిస్తూ ఉండు. ఆత్మారాముడై రమించడి వాడికి ఎలా లేదు కదా బంధము. బంధం ఉందని, బంధాన్ని నేను విడిపించుకున్నానని, బంధం లేకుండా జీవిస్తున్నానని అనటం భ్రాంతి కదా ఆత్మారామునకు. యోగ వాసిష్టం చివరిలో వశిష్ఠ మహర్షి రాముడితో అంటాడు, నాయనా అసలు బంధమే లేదు. ఎందుకని? సదాశివుడి దృష్ట్యా, పరమేశ్వరుడి దృష్ట్యా ఈ సృష్టి పుట్టలేదు. పుట్టని సృష్టిలో నువ్వు ఉన్నావాడు. నువ్వేవో పనులు చేసేవాట. ఆ పనుల యందున్నటువంటి తాదాత్మ్యత చేత నీకు బంధం కలిగిందట. ఆ బంధంలో నుంచి విడిపించుకోలేక గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తున్నావట. కల వంటిది కదా ఈ జగత్తు, కల వంటిది కదా ఈ బ్రతుకు, కల వంటిది కదా జీవభావం. మేలుకొంటే లేదు కదా రామా. మేలుకో, ఆత్మారాముడవై మేలుకో, సదాశివుడవై మేలుకో. జీవుడవై ఎందుకు మేలుకోవాలి? ఎప్పుడూ సదాశివ స్థితిలో మేలుకొని ఉంటే ఇదంతా లేనిదని ఎవరు చెప్పక్కర్లేదు, నీకే తెలిసిపోతుంది. కళ లేదని రోజు వచ్చి ఎవరన్నా చెప్తున్నారా? లేదుగా. నిద్రలోంచి మేలుకొన్నాడు, కళ సహజంగానే లేకుండా పోయింది. కాబట్టి ఎప్పుడూ స్వరూప జ్ఞానంలో మేలుకోవాలన్నమాట. ఏ పాటనైనా సరే మనం స్వరూప జ్ఞాన దృష్టి నుంచి చూడాలి. ఏ స్తోత్రమైనా, ఏ సాధనైనా, ఏ ఉపాసనైనా, ఏ పాట పాడినా మనలో ఎప్పుడు స్వరూప జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, తత్వజ్ఞానం దృష్ట్యా చూడటం రావాలి. అప్పుడు ఎప్పుడు మీరు మీ అవస్థాత్రయాన్ని సాధనగా మార్చు. మెలకువ సాధనే, కళా సాధనే, నిద్రా సాధనే. సాధన తప్ప అసలు వేరేది లేనే లేదు నా జీవితంలో అన్న స్థితికి మొదట మారాలి. ఆ తర్వాత ఆ సాధన స్థితిలోనే నిలకడ చెందితే అదే ధ్యానం. ఆ ధ్యానం గాఢంగా మారితే సమాధి. బాహ్యాన్ని గుర్తించలేనంత స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు అది సమాధి. బహిర్ముఖాన్ని అసలు గుర్తించలేడంతే. ఒక చిన్న పిల్లవాడు 3 నెలల 6 నెలల పిల్లవాడికి పెద్ద కళ్యాణం లడ్డు ఇచ్చాం, ఏమైపోతుంది? వాడి ప్రపంచం కనపడదు. అంతే, ఎంతసేపు దాని చుట్టూనే జరుగుతుంటాడు.
అట్లా అసలు బాహ్యం స్పృహలో లేనటువంటి స్థితిలోకి, సమాజ స్థితిలోకి చేరుకోగానే అక్కడ నీకు పరమేశ్వర కృప చేత, గురు కృప చేత నీకు సాక్షాత్కారం. దాన్నే ఈశ్వర సాక్షాత్కారమే, దాన్నే ఆత్మ సాక్షాత్కారం అని పేర్కొంటుంది. ఆ సాక్షాత్కార స్థితిని పొందగానే నీకు ఆ ఈశ్వర దర్శనంలో, ఆ ఈశ్వర హృదయంలో చేరే అవకాశం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈశ్వర హృదయంలో చోటు కలిగిందో నీకు ఈశ్వరుడికి భేదం లేదు. సదా ఆత్మభావంలో, సదా బ్రహ్మభావంలో నిలిచి ఉంటాం. అప్పుడు జీవన్ముక్తుడివే. అప్పుడు అసలు జీవుడు ఎక్కడున్నాడు? జీవుడికి సంబంధించిన లక్షణాలు ఎక్కడున్నాయి? జీవుడికి సంబంధించిన కళలు ఎక్కడున్నాయి? అభిమానం ఎక్కడుంది? ఇవన్నీ లేనివే అని తెలిసి మేలుకొన్నాడు. ఏదో మేలుకొని తెలుసుకున్నాడు, ఎట్లయినా పర్వాలేదు. కాబట్టి ఆ రీతిగా మనం జీవించాలి. చాలా అద్భుతంగా చెప్పారండి. ఇవాళ సుదినం, మంచి రోజు. చాలా బాగుంది. అంటే అనుకోకుండానే నా మనసులో ఉండే సందేహాలన్నీ మీరు నివృత్తి చేశారు. శుభం.